యాపిల్ వాడినోడే తోపు, ఆండ్రాయిడ్ వాడేటోడు పరమ బోకు. గుర్తుపెట్టుకోండి, యాపిల్ అంటే స్టేటస్, యాపిల్ అంటే పవర్, యాపిల్ అంటే యాటిట్యూడ్. Your iPhone EMI has not been cleared due to insufficient funds. Yo, welcome back to survey number 301. iPhone. అసలు జనాలు ఐఫోన్స్ ఎందుకు కొంటున్నారు? స్టేటస్ సింబల్? నేను దాని గురించి అడగట్లేదు. అసలు ఒక ఐఫోన్ కొనుక్కోవడానికి యూజ్ కేసెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఒక వ్యక్తి ఒక ఐఫోన్ కొంటున్నాడంటే అది వాడికి ఎట్లా ఉపయోగపడుతుంది అని. ఒకడు లాంగ్ టర్మ్ రిలయబిలిటీ అంటాడు, లేదా స్మూత్ పర్ఫార్మెన్స్ అంటాడు, ఆర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని అంటాడు, ఆర్ యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటితో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు అని అంటాడు, ఆర్ కెమెరా క్వాలిటీ అని కూడా అంటాడు. ఇలా ఎవరికి వాడి ఒపీనియన్ ఉంటది, వాడి ప్రయారిటీ మీద బేస్ అయ్యి. కానీ కొంతమంది చిరుగోసెగాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ కేసెస్ తో ఎటువంటి యూజ్ ఉండదు. ముందు మెన్షన్ చేసిన ఫీచర్స్ కి వీళ్ళ లైఫ్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఆల్ దే కేర్ అబౌట్ ఇస్ ది సగం తినేసిన యాపిల్ లోగో. దీన్ని చూస్తే వాళ్ళకి థైలాండ్ లో హ్యాపీ ఎండింగ్ మసాజ్ చేయించుకున్నంత ఫీలింగ్ వస్తూ ఉంటది వాళ్ళకి. Eating 150 rupees apple and walking 1.5 lakh rupees apple, there is huge difference. Okay, and before buying apple you should think of buying the charger. Don't show me your little attitude. ముందు నువ్వు ఆ షర్ట్ వేసుకుని దెంగించుకో, చూడలేక సస్తున్నాం ఇక్కడ. ఈ కచ్మిండేగాల ఫీలింగ్ ఏంటంటే వాళ్ళేదో ఐఫోన్ కొనుక్కున్నందుకు వాళ్ళ ఉచ్చ షాంపెన్ టేస్ట్ లో వస్తుందని, వాళ్ళ చెమటలో రోజ్ వాటర్ స్మెల్ వస్తుందని, వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయని డెల్యూషన్ లో బతికేస్తూ ఉంటారు చిరుగోసేగాళ్ళు. एक लड़की मैसेज करके बोली, क्या बात है रिप्लाई भी नहीं करते, इतना भाव क्यों खा रहे? मखा डार्लिंग एटीट्यूड तो बनता है आईफोन जो चला रहे. వాళ్ళ ఐడెంటిటీ మొత్తం నేను ఒక ఐఫోన్ యూజర్ ని అని అనుకుని రోత పుట్టిస్తూ ఉంటారు, యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. దీనమ్మ వీళ్ళు ఐఫోన్ యూజర్స్ అని చెప్పుకుని తిరిగితే వీళ్ళ ప్యాంక్రియాస్ లో పాన్ పరాక్ ప్రొడ్యూస్ అవుతుందని ఫీలింగ్ లో బతుకుతారు వీళ్ళు. చెయ్యి లవడాలో సోది. నేను ఐఫోన్ కొన్నప్పటి నుండి ఈ లవడాగాలే నా ఫీడ్ మొత్తాన్ని డామినేట్ చేస్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వీళ్ళ ఐఫోన్ కొనుక్కోవడానికి వీళ్ళకి మెయిన్ మోటివేషన్ ఏంటో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఐఫోన్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీళ్ళని చూసి కుళ్ళుకోవడం కావాలంట వీళ్ళకి. అండ్ అది చూసి వీళ్ళకి ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుందంట. iPhone लेने का शौक नहीं था, लेकिन क्या करूं, कुछ लोग बोले थे कि तुम्हारी बस की बात नहीं है, लो देख लो ले आया iPhone 15 Plus. ఎవడో కాన్కిస్కా గాడు ఏదో అంటే వీడికి ఈగో హర్ట్ అయిపోయి ఐఫోన్ కొనుక్కుని షో దింగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఈగో లెగో బొమ్మలతో తయారు చేసినట్టున్నాయి, అందుకే అంత ఫ్రెజైల్ గా ఉన్నాయి. జస్ట్ ఊదితే చాలు కింద పడిపోయి ఇరిగిపోతున్నాయి. तू औकात की बात मत कर डार्लिंग, हम फोन छोटा ही चलाए मगर एप्पल चलाते हैं. అది వీళ్ళ మెంటాలిటీ. ఐఫోన్ లో కొత్త ఫీచర్స్ ఎందుకు రావట్లేదంటే ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే. బికాస్ వీళ్ళకి ఇన్నోవేషన్ అవసరం లేదు, జస్ట్ యాపిల్ లోగో పట్టుకుని షో తెంగడం కావాలి. అండ్ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని చూసి కులుకోవడం కావాలి. అటెన్షన్ డెప్రివియేషన్ కి డైరెక్ట్ ఫలితం ఇది. పెద్ద ఫాల్తు లవడాగాళ్ళు లెక్క ఉన్నారు వీళ్ళు. ఛీ भाई एंड्रॉइड फोन तो 10 लेके देख लिया, पर जल्दी तो लोगों की आईफोन को देख करिए. వీళ్ళకి iOS ఫుల్ ఫామ్ కూడా తెలిసి ఉండదు. అసలు యాపిల్ వాడు వాడి ప్రొడక్ట్స్ ముందు అయ్యేందుకు వాడతాడో కూడా తెలిసి ఉండదు. కానీ ఆండ్రాయిడ్ వాడేటోళ్ళని మాత్రం గుద్దబాల జడ్జ్ చేస్తారు వీళ్ళు. ఆండ్రాయిడ్ వాడేటోళ్ళని నీచ్ కమెంట్ కుత్తే కంటే దీనంగా చూస్తారు వీళ్ళు. हम आईफोन वाले जनाब एंड्रॉइड वालों को हम सीरियसली नहीं लेते. అసలు నువ్వు లైఫ్ నే సీరియస్ గా తీసుకోవు. తీసుకుని ఒక వ్యక్తి వాడు వాడే ఫోన్ ని చూసి వాడి వాల్యూ కట్టేటోడివి కాదు నువ్వు. ఇంకా నీ వాల్యూ అంటావా? అదే ట్రైన్ లో అడుక్కు తినడానికి కూడా పనికిరావు నువ్వు. ఎర్రిపోకుతనానికి గవార్తనానికి మధ్యన క్రాసింగ్ చేస్తే ఇదిగో ఇలాంటి ఐడియాలజీలో పుట్టుకొస్తాయి. ఈ ఐఫోన్ యాటిట్యూడ్ నిబ్బాగాళ్ళు మళ్ళీ ఏదైనా అంటే ఔకాత్ ఔకాత్ అని కథలు దెంగుతారు కశ్మిండేగాళ్ళు. कुछ लोग मुझे बोलते हैं आईफोन छपरी चलाते हैं. चलो एक पल के लिए मैं मान ही लिया कि मैं छपरी हुई, मगर क्या तेरी औकात है उसे खरीदने की? అమ్మా బాబుల్ని టార్చర్ చేసి వాళ్ళ ఎఫ్డి బ్రేక్ చేసి ఐఫోన్ కొన్నోళ్ళే ఇలా షో దెంగుతారు. తెలియక అడుగుతున్నాను,
ఇదో బతుక చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు ఐఫోన్ వాడేటోడిని చప్రి అని అనట్లేదు, ఐఫోన్ వాడుతున్నా అని షో దెంగేటోళ్ళని చప్రి అని అంటున్నారు. అంటే ఇక్కడ నువ్వు. मैं बस इतना गरीब हूँ मेरे भाई, लोगों की गांड जले मेरी जेब में आईफोन देख के. గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫ్రీబీస్ ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు బోసిడీకే గాళ్ళు. వీళ్ళకి పని మొట్ట ఉండదు, లైఫ్ లో గోల్ ఉండదు, అంబిషన్ ఉండదు, టైం వేస్ట్ చేస్తూ అమ్మ బాబుల మీద పడి బతుకుతూ ఉంటారు. నలుగురు చూసి కులుకునే పని కాదురా, నలుగురికి పనికొచ్చే పని ఏదైనా చేయండి రా బేవర్స్ నాయల్లారా. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఏమో వాళ్ళ అప్బ్రింగింగ్ ఎంత బ్యాక్వర్డ్ ఉండిందో అందుకే వాళ్ళకి ఐఫోన్ కొనుక్కోవడం లైఫ్ అంబిషన్ ఏమో అని. నా ఆన్సర్ సింపుల్, కష్టపడి సంపాదించినోడికి ఆ కష్టం తెలుసు, దాని వాల్యూ కూడా తెలుసు, అండ్ దానికి రెస్పెక్ట్ కూడా ఇస్తాడు. వీళ్ళలాగా ఔకాత్ అని కించపరచరు. ఇప్పుడు ఈ ఐఫోన్ యాటిట్యూడ్ స్క్రాప్ బ్యాచ్ కి ప్రెసిడెంట్ గా ఒక ఇర్రిపుక్ ఉన్నాడు. వీడి పేరు సోంపాల్, అండ్ వీడు పెద్ద బేవర్స్ కశ్మిండే గాడు. क्या देख रहे हो? औकात है तेरी? देख जो तेरी औकात ना जाए खरीदन की। कटो सेव है सिर्फ हमारी मोबाइल में है, तेरे वहाँ में सैमसंग में ना है, न वीवो ओप्पो में है। देख लो, कर ऊपर वीडियो करना कर. వీడి చేతుల్లో ఐఫోన్ ఉంటే వీడి ఆతులు కూడా యాటిట్యూడ్ చూపిస్తాయి. వీడిని నేను సరదాగా ఐఫూక్ అని పిలుస్తాను, ఎందుకంటే వీడు ఐఫోన్ తో చేసే ఓవర్ యాక్షన్ చూస్తే మీరే వాడిని కుక్కని దింగినట్టు దింగుతారు పరిగెత్తిచ్చి మరి. ఈ ముండ ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది ఈ ఐఫోన్ యాటిట్యూడ్ నిబ్బర్ రీల్స్ వల్ల. అండ్ ప్రతి వీడియోలో వీడు ఒకటే మాట అంటాడు, గొద్దలో దోపుకో అయితే ఔకాతిని తీసుకు నువ్వు ఎర్రిపూకునమ్మంట. నా దగ్గర ఉంది, అరుస్తున్నానా నేను? నీ పూకులో రీల్స్ చూసిన 10 మందిలో 6 దగ్గర ఉంది, వాళ్ళు అరుస్తున్నారా? मनुष्य చెత్త బతుకులు. ఈ लोगों का काम क्या है? जलना. और हमारा काम क्या है? आईफोन दिखाना. तुम्हारी औकात नहीं इसे खरीदने की, तो हम आईफोन दिखाते हैं. और ये 100 रुपए वाला सेव नहीं है, औकात से बाहर वाला सेव है. లవడా ఏం కాదు, నెలకి 3000-5000 పెట్టగలిగే ప్రతి ఒక్కడు కొనగలడు ఐఫోన్ ని. స్పెషల్ గా గొత్తలో సుడేసుకుని పుట్టాల్సిన అవసరం లేదు దానికి. పోనీ ఐఫోన్ కొనుక్కుని నువ్వేం పీకేవు చెప్పు? ఇలా చనిపోయిన వాళ్ళ అంతిమ సంస్కారాలది సెల్ఫీ వీడియో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తున్నావు. బేసిక్ మొరాలిటీ లేని ఎర్రిపూకువి నువ్వారా మాట్లాడేది ఔకాత్ గురించి? ఉన్నట్టుండి ఐఫోన్ స్పెల్లింగ్ చెప్పరా నువ్వు బోసుడికే. तो तुम्हें आईफोन की स्पेलिंग बता दूं. IHONC, औकात से बाहर. इतना बड़ा फोन नहीं दिख रहा है तुझे? प्लस्तर तो दिख रहा है मेरे घर का, और ये आगे वाला सेव नहीं दिख रहा है तेरे को. गौर से देख, ये आईफोन है, तेरी औकात से बाहर. समझा? प्लस्तर पे मत जा, हाथ पे देख. వెనకటికి నీలాంటోడే తినడానికి బేపెత్తలు ఉండవు గానీ మీసాలకి సంపంగి నూనె రాసుకుంటాడంట. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళు తాగుతున్నావు అని అంటారు అని. నువ్వు ఒక పేదింట్లో కూర్చుని నీ చేతిలో ఐఫోన్ పెట్టుకుని నువ్వు ఫ్లెక్స్ చేసినా నిన్ను పేదవాడనే అంటాడు. అదే ఒకవేళ నువ్వు ఒక 2 BHKనో 3 BHKనో లేకపోతే బంగ్లాలో ఉన్నావు అనుకో, నీ చేతిలో ఏ ఫోన్ ఉందో దేకను కూడా దేకరు ఎవరు. బికాస్ జనాలు నీ చేతిలో ఏ ఫోన్ ఉందో చూడరు, నీ లివింగ్ స్టాండర్డ్స్ నే చూస్తారు. బికాస్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. అది కరెక్ట్ గా ఉంటే నీ లైఫ్ లో ప్రయారిటీస్ కరెక్ట్ గా ఉంటాయి, అండ్ నీ లైఫ్ లో గోల్స్ ప్రొడక్టివ్ గా ఉంటాయి, అండ్ ఇలాంటి ఫాల్తుగిరి చేయవు అని అర్థం. ये आईफोन लेने की सोच रहे हो, पहले चार्जर लेने की सोचना. चार्जर 4000 का मिलता है, ये 100 रुपये वाला सेव नहीं है, तेरी औकात से बाहर वाला सेव है. चल चार्जर ही ले पाएगा, मोबाइल नहीं ले पाएगा. రే కశ్మిండే, ఐఫోన్ కొనుక్కోకుండా ఐఫోన్ చార్జర్ ఎందుకు కొనుక్కుంటాడు ఎవడైనా? బేసిక్ ఐక్యూ లేనోడు కూడా ఐఫోన్ కొనుక్కుంటే ఇదిగో ఇలానే ఉంటది. పోనీ వీడు ఐఫోన్ చార్జర్ కొనేసి లైఫ్ లో ఏదో సాధించేస్తా అని చెప్పని అంటున్నాడు కదా, అదే ఐఫోన్ తో ఏం రికార్డ్ చేశాడో ఒకసారి చూడండి. ये गरीबी भी बहुत बुरी चीज होती है दोस्त. पढ़ाई लिखाई करने की उम्र में काम करना पड़ता है. हमारे भी बहुत सपने थे कि हम भी पढ़ लिख के कुछ बनेंगे, पर भाई क्या करा जाए, ये गरीबी है. इस कदर रुलाती है और इस कदर तड़पाती है, पता ही नहीं चलता है, कम घुट घुट के मर रहे हैं. చూసారా, ఇందాక వెనకట్టుగా ఎవరో కాదు ఆ ఎర్రిపు కీడే. ఆ ఐఫోన్ కి పెట్టిన పైసలు నువ్వు నీ ఇంటి ప్లాస్టరింగ్ కి పెట్టచ్చు, కానీ లేదు ఐఫోన్ కొనుక్కోవాలి మనం. ఆ డబ్బుతో ఒక వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోవచ్చు నువ్వు మంచినీళ్ళు తాగడం కోసం, కానీ లేదు ఐఫోన్ కొనుక్కోవాలి మనం. లేదా ఆ పైసలతో నువ్వు నీ అమ్మ బాబుకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కానీ లేదు ఐఫోనే తీసుకోవాలి నువ్వు. బికాస్ నువ్వు కొండే రిపుకువి. వీడిలాంటి వాళ్ళతో ఇలాంటి లాజికల్ మాట్లాడితే ఏమంటారో తెలుసా? जब मैं आईफोन लिया था तो कुछ लोग बोल रहे थे कि ये वाला पैसा कहीं और इन्वेस्ट करता, अगर ये वाला पैसा कहीं और इन्वेस्ट करता
तो तुम्हारा गांड कौन जलाता है? పొగరు నెత్తికెక్కినప్పుడే షిట్టిలా నోట్లో నుండి బయటకు వస్తుంది. ఈ ఐఫోన్ యాటిట్యూడ్ నిబ్బగాళ్ళు ఓ ఆకాశంలోకి ఎక్కేస్తున్నారు చేతుల ఐఫోన్ ని చూసుకుని. అది చేతి నుండి జారినప్పుడు వీళ్ళ ఐఫోన్ కంటే ముందు వీళ్ళ ఔకాత్ ఫస్ట్ పగిలిద్ది. నేను యాపిల్ కి బ్రాండ్ వాల్యూ లేదని నేను అనట్లేదు, అండ్ ఐఫోన్ కొనుక్కునే వాళ్ళు వేస్ట్ అని కూడా నేను అనట్లేదు. బట్ ఆ బ్రాండ్ వాల్యూనే నీ ఐడెంటిటీ అని అంటే నీ అంత ఎర్రిపుకి ఇంకెవడు ఉండడు అని చెప్పని అంటాను నేను. అండ్ దిస్ ఇస్ అ సీరియస్ థింగ్. రీసెంట్ గా ఒకడు ఐఫోన్ కావాలని 3 days హంగర్ స్ట్రైక్ చేసి వాళ్ళ అమ్మని ఫోర్స్ చేశాడు ఐఫోన్ కొనమని చెప్పి. ఆమెమో పాపం గుడి బయట పూలు అమ్ముకునే ఆమె. तो इतने सारे पैसे लेकर आए हो तो किस लिए लेकर आए फोन? आईफोन खरीदने के लिए क्या हो? उसको पैसा आप दिए तो कह रहे हैं कि मंदिर में फूल बेचते हैं, ये सच बात है? फूल पत्ती हम बेचीला भैया, ये खाली हमसे 3 दिन से खाना ना खाता हूँ. अच्छा ये खाना नहीं खा रहे? आईफोन के लिए खाना नहीं खा रहे? नहीं. మీ అమ్మని టార్చర్ పెట్టి ఆమె కష్టంతో నువ్వు ఒక ఐఫోన్ కొనిపించుకున్నావు. నీ కష్టంతో ఒక ప్లేట్ ఇడ్లీ అయినా పెట్టావారా ఎప్పుడైనా నీ బతుక్కి? ఉందరా అసలు పూకానికి బుర్రుందా? బీహార్ లో ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఐఫోన్ కొనివ్వమని అంది. వాళ్ళు నేను ఇవ్వలేనని అంటే చేతులు కోసేసుకుందామె. ఏంటి ఇంత పిచ్చ ఐఫోన్ కోసము? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నెక్స్ట్ ది ఇంకా వరస్ట్. వెస్ట్ బెంగాల్ లో ఒక కపుల్ వాళ్ళు రీల్స్ చేసుకోవడానికి ఐఫోన్ కావాలని వాళ్ళ 8 month old బేబీ బాయ్ ని అమ్మేసుకున్నారు. ఏంటి ఇంత పిచ్చ? ఒక ఫోన్ కి, ఒక పూకులో ఫోన్ కి ఇంత పిచ్చ? మళ్ళా నేను ఇంకో వీడియో చూసాను. मुझे आईफोन दिला दो. कितने का है? 1,80,000. चलो मैं कुछ करता हूँ. क्या करोगे? ब्रेकअप. 76 का नाम सुना है? पूरी बाबे दिया मेर जट डोंट केयर बेबी जट डोंट केयर. ఇక్కడ ఏమన్నా 76 ఇస్ అ డైరెక్ట్ రెఫరెన్స్ టు ఐపీసీ సెక్షన్ 376. అంటే ఇప్పుడు వాడు ఆమెకి ఐఫోన్ కొనివ్వలేనని అంటే వాడి మీద రేప్ కేసు వేయడానికి కూడా సిద్ధం ఈమె. అండ్ దిస్ ఇస్ బీయింగ్ గ్లోరిఫైడ్. నేను ఎర్రిపుకుని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఫోన్ ఈజ్ ఆల్సో లైక్ ఎనీ రెగ్యులర్ ఫోన్. దాని బ్రాండ్ వాల్యూ నీ మారల్ వాల్యూస్ కంటే గొప్పది కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 15K లైక్స్ గుద్ది దెంగండి మామ, గుద్ది దెంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye. Hi friends, welcome back to 301 Daily. He is a 10 but he uses Android phone. Bro, yuck. I'm out here. -10. Aura. -1,000. Yeah, negative. You should go in the fucking bandstand and swim and go and drown or something. Yeah, exactly. ప్రొడక్టివిటీ బూక్ తో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ?